హరి ఓం. ఐంకార హ్రీంకార రహస్యయుక్త శ్రీంకార గూఢార్థమహావిభూత్య ఓంకారమర్మ ప్రతిపాదనీభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, మధ్య కొన్ని అవాంతర సంఘటనలు, మరి ఇక్కడ 5గురికి దీక్షానామ ప్రదానం, అది 3 రోజుల కార్యక్రమం. ఆ కార్యక్రమం నిర్వహించడం, కొన్ని దేవాలయ సంబంధమైన కార్యక్రమాలతో అలసట జనించి మరి మీరు మిక్కిలి ఆదరిస్తూ ఉన్నారు. ఈ యంత్ర మంత్ర సామ్రాజ్యాన్ని 25,000 మంది చూచారు అంటే మహా ఆనందం కలుగుతూ ఉంది. మొన్న ఆమ్నాయ దీక్ష ఇస్తే దానికి 2,000 రెస్పాన్స్ రాలే. అందుకై మీరు ఇస్తున్నటువంటి ఈ స్పందన, ఎంకరేజ్ అనండి. నన్ను వయస్సును కూడా మరిపించి దీన్ని పూర్తి చేయాలనే తపన నాలో పెరగడంతో మళ్ళీ ప్రారంభం చేస్తున్నాం. ఇప్పటికి 15 ప్రకరణలు, 15 తరంగాలు ముగిసినాయి. ఇప్పుడు 16వది చూస్తున్నాం. గురుపాదుకా పూజనం, గురుత్రయం, స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు. కొందరు పరాత్పర గురువును కూడా చెప్పుకుంటారు. మళ్ళీ చెప్దాం. ఆ మంత్రాలు చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం, ఇవి లలితవి. హంసః శివః సోహం స్వరూప నిరూపణ హేతువే, స్వరూప నిరూపణ హేతవే స్వగురవే నమః. స్వగురు శ్రీపాదుకాం పూజయామి, తర్పయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం సోహం హంసః శివః స్వచ్ఛ ప్రకాశ విమర్శ హేతవే, అవే పాదుకలు, ప్రకాశ విమర్శ. పరమగురువే నమః. పరమగురు శ్రీపాదుకాం పూజయామి, తర్పయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం హంసః శివః సోహం హంసః స్వ ఆత్మారామ పరమానంద పంజర విలీన తేజసే. స్వాత్మారామ పరమానంద పంజర విలీన తేజసే పరమేష్ఠి గురవే నమః. పరమేష్ఠి గురు శ్రీపాదుకాం పూజయామి, తర్పయామి నమః. నా శిష్యులు వ్రాసుకున్నది ఇది. స్వగురు లలితానంద స్వామినే నమః. పరమగురు ప్రవేదానంద స్వామినే నమః. పరమేష్ఠి గురు సర్వ జ్ఞానానంద స్వామినే నమః. పరాత్పర గురు కూడా చెప్పున్నారు శిష్యులు. కామకామేశ్వరానంద స్వామినే నమః అని గురు చతుష్టయమును స్మరించి ధ్యానించి పూజించవలసి ఉంటుంది. నాద సంప్రదాయంలో అనేక గురువులు కలరు, నాథులు. అది నాకు గందరగోళము. దుర్యోధనాదుల 100 మంది చెప్పమంటే ఎంత పురాణజ్ఞుడైనా
ఎట్లా చెప్పలేడో ఆ క్రమం చెప్పలేరు. మనకు ఖడ్గమాలలో చెప్పబడిన గురువులు ఉన్నారు 16 మంది. వారే పూజ్యులు, వారే స్మరణీయులు. వారి స్మరించిన చాలు దివ్యవుగా, సిద్ధవుగా, మానవౌఘ గురువులు. ఇక స్వగురువును పూజించేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని భావించాలి. పూజ అనంతరం మళ్ళీ శిరస్సుపై కుడి చేతి మధ్యవేలు పెట్టుకోండి. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. ఏ పూజ చేసినా గురువు ప్రారంభంలో చెప్పుకోండి, చివర కూడా నగురోరధికం అని చెప్పుకొనవలెను. ఇది సంప్రదాయం. ఇక్కడ చిన్న విషయాలు చెప్పవలసింది, చాలామందికి తెలియదు. అమ్మవారి ప్రియులల్లా ఎర్రటి వస్త్రాలు, కాషాయ వస్త్రాలు సాధువులు కానీ, సన్యాసులు కానీ, శంకరాచార్యులు కానీ, మరి వీరంతా కూడా కాషాయము, పచ్చని వస్త్రాలు ధరించడం ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు. నేను అలా కాదు. మా గురువుగారు ప్రవేదానంద స్వామి శ్వేత వస్త్రాంబరధరుడు, ఆపాద కంఠ పర్యంతం తెల్లటి వస్త్రాలు, అవే నేను అనుసరిస్తున్నా. ఇది సాత్వికతకు చిహ్నం. స్వామి మనదే సంప్రదాయము అని అడిగిన. నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదురా అన్నాడు. చెప్పులే భయం లేదు అన్న. శంకరుడు కూడా, ఆదిశంకరుల వారు బహిష్కరించినటువంటి మార్గం నాది నాయన, నువ్వు ఒత్తిడ్చేవాకన్నా. సరే, ఆ శ్వేతాంబరధరుడు మేము ఆనంద మార్గీయులము, ఆనందాన్ని వస్తే చాలు. ఇప్పుడు తీర్థులని ఆయన చెప్పిన మాటలు మధ్యలో పెట్టుకుంటారు. శంకరుడు సరస్వతి అని పెట్టుకుంటారు, భారతీ నామం చివర చేర్చుకుంటారు. కంచి సరస్వతి, అదే ఇక్కడ భారతి. పీఠాల అధిపతులు ఈ విధమైనటువంటి సంప్రదాయాల్లో ఉన్నారు. మరి ఆనంద మార్గీయం కాబట్టి మనకు ఆనందం చాలు. లలితానంద, నా పేరు సామాయణ అన్నాడు. ప్రవేదానంద అన్నాడు. మరి చెప్పారు కదా స్వామి, వాళ్ళంతా తీర్థ భారతి పెట్టుకున్నప్పుడు మనకి వెనక ఆనందానికి ఇంకా వెనక ఏముంటుందిరా? సంప్రదాయం అడిగావు కాబట్టి రహస్యాలు చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను. ఏమిటి అంటే విభూతి అట. నేను నా శిష్యుడు, ప్రథమ శిష్యుడు, మొదట నాకు అనంతమైనటువంటి పేరు సంపాదించినవాడు, అనేక పీఠాధిపతులతో అభివందన పొందినవాడు శ్రీ విద్యానందుడు. అడిగితే వాడు తెలియకపోతోట విద్యానందనాథ అంటుని కోపం వచ్చింది. మరి చివరి ఏం పెట్టుకుంటామంటే విద్యానంద విభూతి. ఆనంద మార్గీయులు విభూతిర్భూతిరైశ్వర్య, వాళ్ళు సాక్షాత్ పరమశివుణ్ణి కొలుస్తారు. చివర వాళ్ళు విభూతి. అప్పుడు లలితానంద విభూతి. అలాగనే సంప్రదాయంలో మరి శ్రీ విద్యానంద విభూతి అంటూనే, విద్యానంద విభూతి అంటూనే ఆనందంతో పరవశించిపోయాడు శిష్యుడు. మరి నీకెందుకు స్వామి,
మహారాజ్ వెనుక ఉందే లలితానంద మహారాజ్ అని అడిగారు. మరి బిరుదులు ఇస్తూ ఉంటే, నాకు వద్దన్నా ఇస్తూ ఉంటే స్వీకరించక తప్పదు కదా నాయన. 4 ఎమ్మెలు గలవాడు రామగుడేశ్వరరావు. ఒక చోట పోయి నేను విజయ బ్యాంక్కి ప్రారంభోత్సవం చేశాను నంద్యాలలో. అప్పుడు నాకు బిరుద ప్రదానం ఇచ్చాడు మహారాజు. వాళ్ళు వేరు, మాణిక్య మహారాజు వాళ్ళు. అది ఓ సంప్రదాయం. కానీ నాకు తగిలించాడు. సరే, తెలుసో తెలియకో బెదిరించాడు. అట్లనే ఉంచుకున్నా. మా గురువు చెప్పిన విభూతి యోగం నాకు అబ్బలే. సరే, ఇది మీ లలితానందుల వారి అసలైన సిసలైన వాదం. మేము సాత్వికులం. మేము తెల్లటి వస్త్రాలే ధరించాలి. మరి ఈ మీది పంచెలు ఇవి ఏదో అట్లా వేసుకుంటున్నాం. మరి కంచి పీఠాధిపతి కప్పితే ఇంకా అది తీసుకోకుంటే ఎట్లా? శ్రీశైలానికి పోతే వాళ్ళు కప్పితే అది పెట్టుకోకుంటే ఎట్లా? అవి ఎర్రడివో పచ్చనివో కావచ్చు. అందుకై నాయనా, గురు రహస్యం చెప్తాను. ప్రతి ఒక్కరికి స్వగురువు ఉంటాడు, పరమగురువు ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు. అలాగనే తిథి పెట్టేటప్పుడు పితరహ, పితామహ, ప్రపితామహ 3 తరాలు. ఏది కూడా 3 గురువులు చాలు. ఇంకా అధికం కాబట్టే పరాత్పర గురువును ఎన్నుకుంటే అక్కడి 3 ప్రయోజనాలు నెరవేరినాయి. ఇంకా కావాలి. మహాకారణ జన్మానికి ఇంకా పైన ఏముందో వారికి ఆ కామేశ్వరుడే గురువు. ఓం తత్సత్. ఇక్కడికి ఒక మహావిషయం రహస్యం మీకు ఇచ్చాను. ఇంకా ఆమ్నాయాల్లోకి వెళుదాం. ఆమ్నాయములు 6, వేదాలు 4. వరుసగా పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, పశ్చిమామ్నాయ, ఉత్తరామ్నాయ, ఊర్ధ్వామ్నాయ, అనుత్తరామ్నాయ. ఇంకా దాన్ని మించి ఉత్తరమైన ఆమ్నాయం లేనే లేదు. అనుత్తరామ్నాయం అది అని ఆమ్నాయములు 6. ఇవి కూడా వేద సమానాలే. వేదములందు ఏ ఏ దేవతలు ఉన్నారో వారి గురించి వేదాచార్యుడే చెప్పడం లేదు. మా ఋగ్వేదంలో ఇందరున్నారు గణించి చెప్పడంలా. మరి కానీ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర ఈ 4 దిక్కులు వరుసగా రుక్, యజుర్, సామ, అథర్వణ వేదాలకు సామ్యములు. ముందు ఈ 4 దిక్కులు అనగా చతురామ్నాయలోని దేవతలు, వారి మంత్రాలు, అందరి రహస్యాలు, వారి ప్రయోజనాలు విపులంగా తెలుసుకుంటాం. బజార్లో మీకు దొరుకుతున్నాయి, నేను కాదనలే. ఆమ్నాయ మందారాలే 3 రాశారు. కానీ నేను అనుసరించేది విరజానంద. అది గొప్ప సమాజం. గుంటూరు ఆ ప్రాంతంలో నిజంగా వాళ్ళ గురువులు గొప్పవారు ఉన్న ఆ క్రమమే విరజానంద ప్రవేశపెట్టిన క్రమంలోనే నేను ఉపదేశాలు చేసింది. ఆ క్రమం కొరకు పుస్తకం పెట్టుకున్నానే కానీ ఆమ్నాయంలోని మంత్రాలు నా శిష్యునికి కంఠస్థం. నాకు ఇప్పుడు 83 కనుక అక్కడక్కడ మరుపు పడుతున్నాయి. ఏది ఏమైనా ఆ సంస్థ గొప్పది, వాళ్ళను పొగడక తప్పదు. ఆదరణీయులు విరజానంద స్వామి ఎన్నో గ్రంథాలు రాశారు. ఆ కళ్యాణ భారతి అనే ఆ సంస్థ నన్ను కూడా మెచ్చుకుంటూ ఉంది, కొన్ని అనుసరిస్తూ ఉంది. వారికి ధన్యవాదాలు. వారి అనుమతి లేకుండానే ఆయన ప్రయోగం, దీక్షా ప్రయోగం ఉపకరించింది. వారి అనుమతి లేదు.
పుస్తకంలో వివరించారు, అదే ఆచరించాం. ఇంకపోతే మొదటిది ఋగ్వేదం. రుక్ అంటే ఏమిటి? ప్రార్థన. నాడు ప్రకృతిలో మమైక్యమై జీవించేవాడు. అప్పుడు అరణ్యాలు, గ్రామాలు చాలా తక్కువ. ప్రకృతిలోనే వాడు జీవించేటప్పుడు ఆ మానవుడు ఆయా దేవతలను, పచ్చిమాంసం తినేవాడు రుచికరమైనటువంటి ఉడికించిన ఆహారం, ఉడికించిన కందమూలాలు, మనం గెంసుగడ్డ వెళ్ళ ఉడికించుకుంటాం. ఆ అగ్ని కనుక్కున్నాడు భరద్వాజుడు. అలాగనే ఆయా దేవతలు అగ్ని కావాలి, వరుణుడు కావాలి, వర్షించాలి, సస్యశ్యామలం కావాలి, పైర్లు పండాలి. గ్రామాల్లో ఆ ఋషి కుటీరాలను పోషిస్తున్నటువంటి గ్రామాల్లో దేశం సుభిక్షంగా ఉంటేనే ఆ పాలకుడు ఆశ్రమాలను బాగా చూసేది, సంరక్షణ చేసేది. అందుకే ఈ ప్రకృతిలో వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, యముడు, ఆ రోజు ప్రతి ఒక్కరికి అష్టదిక్పాలకుల్లో చాలా వరకు వాయువు అనుకూలంగా ప్రసరించాలి, సమతుల్యంగా ఉండాలి. అది వైపరీత్యం ఏర్పడిన కదా, ఎండలు ఇంట్లో కాయడం, పగలల్లా ఎండ, సాయంత్రం వర్షం. మమైక్యమై జీవించు మానవుడు ఆయా దేవతను ఋగ్వేదంలో స్తుతించాడు. అది ఇప్పుడు పూర్వామ్నాయము, దాని సమానం పూర్వామ్నాయం. అందరి దేవతా మంత్రములను తెలుసుకుందాం. పూర్వామ్నాయమున స్వగురు, పరమగురు, పరమేష్ఠిగురు ప్రథమంగా చెప్పబడినారు. ఋగ్వేదంలో మొట్టమొదట గురుమండలిలో స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురువును పూజించి కానీ ముందుకు సాగకూడదు. వారి పాదకలను స్మరించి పూజించి ముందుకు సాగవలే. గురువు ఎంతకాలం జీవించుంటాను? నేను 83 ఏళ్ళు. వారు ఇచ్చిన పాదకలు, మొన్న నేను 5గురికి పాదకలు ఇచ్చాను. ఆ పాదకలు చాలు, గుర్తు గురువు గారివి. స్మరించి దానిని పాదకలను పూజించి ముందుకు సాగాలి. మీ స్వగురు శ్రీ లలితానంద, పరమగురు ప్రభేదానంద, పరమేష్ఠి గురు ప్రజ్ఞానంద. కొందరు పరాత్పర గురువును స్మరింతారు. వారెవరంటే మనకు కామేశ్వరి సహిత కామేశ్వరానందుడే మనకు పరాత్పర గురుడు. ఇక ఋగ్వేదమున ఉన్న దేవతలు ఒక్కసారి చెప్తాం. ఇట్లా చెప్తున్నాను, పూర్వామ్నాయంలో ఈ దేవతలు ఉన్నారు నాయనా అని. అలా వేదం పండితులు మా ఋగ్వేదంలో 2 దేవతలు ఉన్నారు అని ఘంటార్థంగా చెప్పకుండా ఉన్నారు. కారణం, ఇక్కడ అగ్నితో ప్రారంభమైన ఋగ్వేదం మళ్ళా ఇంకో చోట అగ్ని వస్తాడు. కానీ గణించి గుణించి మనకు తెలియజేయాల్సిన బాధ్యత, నేను వాళ్ళని విమర్శించడం కాదు, విద్యావేత్తలు, వేదాధికారులు అయినటువంటి కళాశాల పాఠశాలల్లో పనిచేసేటువంటి ఆ ఉపన్యాసకుల బాధ్యత అని గుర్తు చేస్తున్నాను. ఋగ్వేదంలో ఎందరు ఉన్నారు, యజుర్, సామ, అధ. సామాన్య ప్రజలు కూడా తెలియజేయమని కోరుతూ ఉన్నాను. మాకు శుద్ధంగా చెప్పగలుగుతా, నాది ఋగ్వేదమే కనుక, దీని మీద అపరిమితమైనటువంటి అభిమానం కనుక. మొదటి అమ్మ శుద్ధ విద్య. నా పీఠమునకు లలితాపీఠం కాదు, లలితా ప్రచార సేవా సమితి, లలితా సేవా సమితి, ప్రచార సమితి. వాళ్ళు సభ్యులు, నా అనుయాయులు, నా శిష్యులు. కానీ నా పీఠం పేరు శుద్ధ విద్యాపీఠం అని మొదటి దేవత. 2 బాలా త్రిపుర, అమ్మ పుత్రిక. 3 ద్వాదశార్థ అంబ. 6 తలలు ఉంటాయి. ద్వాదశార్థం అంటే 6, షష్ఠీదేవి అని కూడా అంటారు. ఇక మాతంగి, ఆమె శ్యామల, అమ్మవారి మంత్రిని. ఈమె హసంతి శ్యామల, శుకశ్యామల, శారికాశ్యామల, వీణాశ్యామల, వేణుశ్యామల,
లఘుశ్యామలగా ప్రసిద్ధి పొందారు. కానీ మూలమేమో ఘనశ్యామల, మంత్రి అయిన శ్యామల. ఆమె రూపాలే ఇవి, అన్ని శ్యామల రూపాలే. ప్రధాన దేవత మంత్రిని శ్యామల. ఇదల్లా ఒకటి. శుద్ధ విద్య, బాల, ద్వాదశార్థాంబ, శ్యామల 4 అయినాయి. 5 గాయత్రి ఋగ్వేదంలోనే ఉంది అమ్మ. గణపతి విద్యానాథులల్లో కూడా ఋగ్వేదంలో ఉన్నారు. అందుకే ప్రార్థన. గాయత్రి ఉంది, గణపతి, ఇంకా ఆయన రూపాలు మళ్ళీ కూడా చెప్పాను. క్షిప్ర గణపతి వెంటనే వరాలిస్తాడు. సిద్ధ గణపతి, నవనీత గణపతి, నాకు మెత్తని వెన్నలాంటి మనస్సు. ఉచ్ఛిష్ట గణపతి, మహాశ్రేష్ఠుడు, మహాగణపతి అని ఆయనకు 5 గణపతి రూపాలు ఉన్నాయి శ్యామలకు ఉన్నట్టు. కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, స్కంధుడు, 3 కుమారస్వామి మంత్రాలు ఉన్నాయి. ఇక మృత్యుంజయం, నీలకంఠం, త్రయంబకం. త్రయంబకం కూడా మృత్యుంజయ మంత్రమే. 10, 8 మృత్యుంజయుడు, 9 నీలకంఠుడు, 10 త్రయంబకుడు, 11 జాతవీడు, 12 ప్రత్యంగిర. మళ్ళీ ప్రత్యంగిరలో భేదాలు. బ్రాహ్మీ ప్రత్యంగిర, నారాయణీ ప్రత్యంగిర, రౌద్రీ ప్రత్యంగిర, ఉగ్రకృత్య ప్రత్యంగిర, భద్రకాళీ ప్రత్యంగిర అని ఆమెకు కూడా 5 రూపాలు ఉన్నాయి. మరల చివర పీఠత్రయం మంత్రాలు ఉన్నాయి. పీఠాలు 3 అనుకుంటున్నాం మనం. ఓఢ్యాన పీఠంతో చతురస్ర పీఠదేవత. పీఠత్రయ మంత్రాలు ఉన్నాయి. కామగిరి పీఠం, మరి పూర్వపీఠం, ద్వారకాపీఠం, ఇలా పూర్ణపీఠం, ద్వారకాపీఠం 3. ఈ 3 పీఠాలు, అందరి దేవతలు, వారి మంత్రాలు, ఇవి అన్నీ సద్యోజాతము. పరమేశ్వరునికి 5 ముఖాలు. సద్యోజాతమనే ముఖము నుండి వెలువడ్డాయి. పూర్వామ్నాయ విద్యేశ్వరి, ఉన్మాదిని, ఉన్మోదిని, ఉత్తుమోదిని, ఆనందించేది. విద్యాస్వరూపాలు వీరు. విద్యా దేవతలు ఎక్కువ. ఇందు 24,000 దేవతలు కలరు. మరి వాడి మంత్రాలలో సాధ్యమా? దానిలో సగం 24లో 12. 12 నామాలు ఎందరికో ఉన్నాయి కనుక. మరి కామగిరి పీఠం పూర్వపీఠం, పూర్వామ్నాయానికి. అలాగనే పూర్ణగిరి పీఠం, అక్కడ ద్వారక గౌరీ పీఠం, 3 పీఠాలు ఉన్నాయి. గురుత్రయాన్ని గురించి పూర్వామ్నాయ మంత్రాలకు వస్తాను. ఇంతకు ముందే వివరించాం. శుద్ధ విద్యను తీసుకుందాం. ఈమె మా అమ్మ అన్నాను. లలిత దగ్గరికి, నేను లలితా భక్తుని, ఉపాసకుణ్ణి. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఆమె ప్రియపుత్రిక అయిన బాలను అనుసరించి ఐంక్లీం ద్వారా ఐంక్లీం చేస్తారు. కానీ నేను ఆమె ద్వారా చేరదా. ఋగ్వేదులలో కూడా శుద్ధ విద్య, బాగా గమనించండి, శుద్ధపరచబడిన విద్య, శుద్ధ ఖడ్గమాల, శుద్ధమాల అంటే సంస్కరించబడింది. ఆ రోజుల్లోని ఈ రోజుల్లో కూడా శాక్తేయులు సంప్రదాయజ్ఞులై ఉన్నారు. వారు దక్షిణాచారపరులై ఉన్నారు.
సమయాచార పరులై ఉన్నారు. అలాగనే మధుమాంసాలకు లోబడినటువంటి వారు రెండో మార్గం. ఎక్కువ పామరజనులు అందులో ఉంటారు. కౌళమని ఒక మతం. వాళ్ళు కులాచారము, కులాంగన. అమ్మ పేర్లలో లలిత నామాల్లో వస్తాయి. కౌళిని, కులయోగిని. ఆ కౌళిని మతం, కౌళ మార్గం, దాన్నే వామాచారం అంటారు. ఆ మార్గం కూడా పెద్ద తృణీకరించవలసింది కాదు. కొంచెము సళ్ళిస్తే చాలు మనవారు దిగజారిపోతారు. మద్యము ఇప్పుడు దినం తాగడం మొదలెచ్చారు. హై స్కూల్ నుంచే తాగడం మొదలెచ్చారు. పూర్వం అలా కాదు. కేవలం అమ్మను పూజించిన రోజు మాత్రమే మంగళవారం సేవించవచ్చు. ఇంకా దినం తాగడం మరిగినారు, దినం మాంసం దినం మరిగినారంటే అది వామాచారులు కొంచెము ఆ మతాన్ని సామాన్యులకు యోగ్యంగా చేయవాలనే దానితో ఈ కొన్ని పంచమకారాలు అందులో ప్రవేశించాయి. దీనికి అతీతంగా ఉండేదే దక్షిణాచారం. తెల్లని వస్త్రాలు కట్టిన నేను ఇంకా దక్షిణాచారం వదులుతానా, వైదికాచారాన్ని వదులుతానా? అందుకై శుద్ధ విద్య సంస్కరించబడి అప్పుడు 6 ప్రాకృత భాషలు, ప్రాంతీయ భాషలు ఉన్నాయి. వాటినల్లా సంస్కరించి సంస్కృతం అనే ఓ భాషను తయారు చేశారు. అది రాజభాషగా తెలమణింది. అనేక గ్రంథాలు ఉత్పన్నమైనాయి. తమిళనాడు తమిళం తప్ప నేను ఇతరం స్వీకరించనని భీష్మించుకుంటుంది. మాకే భాష కాబట్టదు, మాకు తమిళం ఒక్కటే అంటుంది. కానీ వారిలో కూడా సంస్కృతం మాత్రం విడనాడని విడిచిపెట్టిన వారు లేరు. స్వామీజీలు ఉన్నారు, మంత్రాలలో సంస్కృతమే. వాళ్ళు తమిళం మీద అభిమానంతో 12 మంది ఆళ్వార్లను సృజించుకొని పాశురములు అనే పేరిట, తమిళ వేదం అనే పేరిట తమిళ భాషలో మంత్రాలు రాసుకున్నారు, కాదనలే. కానీ యావత్ భారతదేశంలో ఇంకెక్కడ లేదు. సంస్కృతం అంటే సంస్కృతమే. అది అందరికీ ఆ రోజు సంస్కరింపబడింది. అలాగనే శుద్ధ విద్య, అనేక విద్యలు ఉన్నాయి శాక్తేయంలో. సంస్కరించబడి శుద్ధము చేయబడిన విద్య. మానసిక కల్మషాలు, శారీరక కల్మషాలు ఎలా ఉన్నాయో సంప్రదాయ కల్మషాలల్లా కడిగి పారేసి పరిశుద్ధంగా మేలిమి బంగారాగా తీర్చిదిద్దినదే శుద్ధ విద్య. అమ్మవారిని ఒక్కసారి చూస్తాం. ఐం హ్రీం శ్రీం ఓం ఐం వం ఔం. అది ఐం హ్రీం శ్రీం మామూలు. ఓం ఐం వం ఔం. శుద్ధ విద్యాంబా శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అన్నది మంత్రమైన ఐం వం ఔం. ఐం వం ఔం అన్నది బీజత్రయం. ఆ మంత్రం ఓసారి ఇస్తున్నా. అస్య శ్రీ శుద్ధ విద్యా మహామంత్రస్య సదాశివ ఋషి, ఆయనే. గాయత్రీ ఛంద శ్రీ శుద్ధ విద్యా మనోన్యంబా దేవత. ఐం బీజం ఈం శక్తి, ఐం బీజం ఈం శక్తి. ఔ కీలకం చూచినారా? ఐం వం ఔం జపే వినియోగ. అదే మూలమంత్రం త్రిఖండం దిరావృత్యన్యాస. శుద్ధ స్ఫటిక సంకాశాం శుద్ధ విద్యా ప్రదాయకం.
శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే అన్నట్టు శుద్ధ పరిశుద్ధానికి ఎంత గొప్పతనమో చూడండి. శుద్ధ స్ఫటిక సంకాశం అమ్మవారు మెరుగుదిద్దబడిన స్ఫటికంలా తెల్లగా ప్రకాశిస్తుంటుంది. శుద్ధ విద్యాం మనోన్మని శుద్ధ విద్య పరిశుద్ధపరిచిన విద్య మన ఉన్మని మనస్సును అలా గుర్తు జ్ఞాన ప్రకాశం వైపు తీసుకొని పోగలిగేది ఆమె. పుస్తకంచ అక్షమాలాంచ ఓ చేత పుస్తకము ఓ చేత అక్షమాల. పుస్తకము అక్షమాల సరస్వతివే. జ్ఞానముద్ర ఇది జ్ఞానముద్ర. అభీతికం భయం లేదు. వదలం ప్రధాన ముద్ర కాదు, అభీతి ముద్ర జ్ఞానముద్ర. ఇంకా పుస్తకము అక్షమాల ఇది మా అమ్మ రూపం. ధ్యాయంతిం శివాం దేవీం ధారయంతిం శివాం దేవీం పశుపాశ విమోచనీం. పాశవికమైనటువంటి భావాలను ప్రవృత్తిని నశింపజేసేది. సర్వమంత్ర ప్రకాశాంచ వాడు అమ్మను ముందు కొలిచి ఇంకా అన్ని మంత్రాలు తీసుకోవచ్చు. లలితా మంత్రమే కాదు, సర్వమంత్రాలను ప్రకాశింపజేసేది. మాతృకా రూపిణి భజే. అకారం మొదలు క్షకారం వరకున్న అమ్మను సేవిస్తాం. మనుహు మంత్రం. మనుహు అంటే ఐం ఓం ఔం ఐం సరస్వతీ బీజం. ఓం అనేది అమృత బీజం, ఔం అనేది ఉపాసనా బీజం. ఈం లక్ష్మీ బీజం కూడా అవుతుంది. ఔం అన్నది పరాశక్తి బీజం. కొందరు ఈం కూడా చేర్చారు. 3 వేదాలకు ఇవే బీజాక్షరాలు. అది ఐం ఈం ఔం అనేది 3 వేదాలు ప్రారంభము. ఇందు ఇం ఈం ఔం అన్నవి అంగన్యాసకరన్యాసాలుగా భావించాలి. ఇం ఈం ఔం. కొందరి సిద్ధాంత ప్రకారం ఐం ఓం సౌహు ఔహు అనేదానికి కొందరు సౌహు కూడా చేశారు. ఏదైనా కానీ శుద్ధ విద్యామాత మాతృదేవికి అకారాది క్షకారాంత బీజాక్షర మహేశ్వరి అయిన మా వేదమాతకు నా పీఠదేవతకు నమస్కారాలు ముందు చేస్తూ ఇంకా ఆమ్నాయంలో ప్రవేశిస్తున్నాను. కొందరు బాల ద్వారా నా మనవడు కూడా పట్టుబట్టి ఎవడో హైదరాబాదులో బాల నీకు అచ్చొస్తుంది అని చెప్పినారట. శాస్త్ర ప్రకారం ఉపదేశం చేసి బాలను చేతికిచ్చాను. ఇంకా ఫలితం వాడు చూసుకోవాలి. ఈమె ఉపాసన గొప్పది బాల. ఈమె ద్వారా లలితా త్రిపుర సుందరి సులభంగా చేరవచ్చు. బిడ్డ రికమెండ్ చేస్తే ఎవరు కాదంటారు. అస్య శ్రీ బాలా త్రిపుర సుందరి మహామంత్రస్య దక్షిణామూర్తి ఋషి పంక్తిఛంద బాలా త్రిపుర సుందరీ దేవత ఐం బీజం సౌశక్తి క్లింకీలకం. జపే వినియోగ అనలోమ విలోమంగా ఈ బీజత్రయాన్నే ఐం అంగుష్టాభ్యానమ క్లీం తర్జనీభ్యానమ సౌ మధ్యమాభ్యానమ సౌ మళ్ళీ అనామికాభ్యానమ క్లీం కనిష్ఠికాభ్యానమ ఐం కరతలకర పృష్ఠ. అనులోమ విలోమాలు చేయవచ్చు. అట్లనే చేసేవాళ్ళు ఐం క్లీం సౌ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవే బీజత్రయాలు ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అంగన్యాసకరన్యాసాలకు చేయవచ్చు. అరుణ కిరణ జాలై
అరుణకిరణజాలై అంకితాశావకాశ విధృత జపవటీకా పుస్తకాభీతిహస్త ఇతరవరకరఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. అమ్మా అరుణ కిరణజాలైరంచితాశావకాశ విధృత జపవటీకా పుస్తకాభీతిహస్త ఇతర వరకరాఢ్య పుల్హ కల్హార సంస్థ నివసతి హృది బాల నిత్య కళ్యాణశీల. అమ్మా ఐం క్లీం సౌః సౌం క్లీం ఐం అనేది మంత్రము. ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం వీనినే మంత్రములుగా భావించి అంగన్యాస కరన్యాసాల్లో వినియోగించుకోవాలి. ఐం క్లీం సౌ పంచప్రణవులోనివే. ఐం హ్రీం శ్రీం క్లీం సౌ పంచప్రణాలయ. ఐం విద్యాబీజం, క్లీం కామరాజబీజం ఆకర్షణ బీజం, సౌః మోక్ష బీజం. ఇంతకు మునిపే ఐం క్లీం బీజాక్షర మంత్ర జపం మహిమకు ఐం క్లీం. ఉదాహరణగా 2 విస్తృత కథలను చెప్పియున్నాను. ఇంతకుముందు విన్నారా కథలు? బాలా విషయమున హృదయం అనేది ఉంది. బాలా హృదయం చాలా గొప్పగా ఉంది. బాలా మాల అనేది ఉంది. అది వివరించుటకు సమయము కాదు కాబట్టి తెలుసుకునదలచిన వారెవరైనా ఉంటే నాయన విరజానంద స్వామి ఆమ్నాయ మందారం అనేకుడు రాశారు. అనేక తప్పులు ఉన్నాయి. ఈయనవి కూడా అక్కడక్కడ అక్షరదోషం ఆయింది కాదు, ఉన్నాయి. స్వామి ఆమ్నాయ మందారము తెప్పించుకొని చదవండి. ఇది బాల ఆమె కుమార్తె. బాలాలీలా వినోదిని. కొందరు వ్యాఖ్యానం చేస్తూ బాలాయై నమః వినోదాయై నమః. ఏ వినోదం ఆమెకు! పిల్లలు చేస్తే చేష్టలు తల్లిదండ్రులకు ఎంత ఆనందం. అందుకే బాలాలీలా వినోదిన్యై నమః, బాలాలీలా వినోదిని అని నేను అనుకుంటున్నా. ఎంత మురిపెము అంటే భండాసుర కుమారులను నేను ఒక్కదాన్నే వధిస్తాను, నాకు సహాయం పంపావంటే నన్ను చిన్నబుచ్చినట్టే. నాకు ఈ దండిని వారాహి అవసరం లేదు, శ్యామల అవసరం లేదు, అశ్వారూఢ అవసరం లేదు, సంతకరి అవసరం లేదు. ఎవరు నాకు కాబట్టి నేను ఒక్కరినే 30 మందిని సంహరిస్తాననింది అమ్మవారు. 30 తిథి దేవతలపై ఆవరించినటువంటి నీలి మేఘాలను మాయను తొలగించి నిత్యాదేవతలకు స్ఫూర్తినిచ్చేది. ఆ 15 మందికి స్ఫూర్తి ఎవరయ్యా అంటే అమ్మ. 15 30. అటువంటి బాలాదేవికి నా దృష్టిలో అమ్మకి ఎంత చేరువ. మీరు నవాక్షరి కూడా కావాలంటే ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌః 9 నవాక్షరి. మళ్ళీ ఐం క్లీం సౌః సౌ క్లీం ఐం, ఐం క్లీం సౌః అని ముగించండి. అమ్మ మీ యందు ఎదుటనే సాక్షాత్కరించి ఉంటుంది. కావాలంటే త్రిపురాంతకం వెళ్ళి అక్కడ బాలాత్రిపుర సుందరిని దర్శించి ఆనందించి తన్మయులు కండి. అమ్మ
పశ్చిమ దిక్కుగా ఉంది. ముందు నిరాకారానే చెరువులో ఉన్నింది, మళ్ళీ సాకారం ఏర్పరిచినారు కానీ అసలు ఆమె రూపం ఏర్పరచలే. ఏదో పెద్దమ్మలాగా గ్రామదేవతల్లాగా ఓ పానపాత్ర ఓ కత్తి ఇచ్చి పెట్టినారు. నేను ఆ క్షేత్రానికి 3 సార్లు పోయి అమ్మను సేవించాను, చెప్పాను, వాళ్ళు వినలే. ఆళ్ళగడ్డ శిల్పుతో పెద్దమ్మని పెట్టించారు. దీనికన్నా ముందు నిరాకారం ఉందే, పెద్ద ఎట్లా పూర్వం భైరవుడు అట్లా ఉన్నట్టు అది మన చెరువులో ఉన్నింది. ఆ అమ్మను మానవ భక్షకురాలిగా ఉంటే శంకరుడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మను కూడా బంధించాడు అని మనం వనదేవతతో వనదుర్గతతో మరి భారతిని బంధించాడు కదా. మన ప్రధానమైన శృంగేరి పీఠంలో భారతినే మాంసాహారి అయితే నరభక్షకురాలైతే ఇంక గతి ఉంది. అందుకై అటువంటి మరి అతి క్రూరమైనటువంటి అమ్మవారితో బంధించాడు, వనదుర్గతో. అది గొప్పతనం. ఇక్కడ ఈమెను కూడా బంధించి ప్రజలకు శాంతిమయంగా కోరికలు ప్రసాదించమని చెప్పాడు. అటువంటి బాల మనకు ఆరాధనీయురాలు, ఆరాధ్యురాలు. ఓం నమః. ఓం తత్సత్. చాలా కాలానికి కలుసుకున్నందుకు అందరూ ఒకసారి చూడండి, మళ్ళీ మర్చిపోయి ఉంటారు. మన మంత్రతంత్ర యంత్ర రహస్యాలను మర్చిపోయి ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి మీ సంఖ్య పెరగాలి, 10,000 మంది చూడాలి. ఆమ్నాయాలు మొదలవుతున్నాయి. ఆమ్నాయం బట్టే ఈ శాక్తేయం ఆధారపడి ఉంది. కొన్ని రహస్యాలు నేను ఛేదించాను. ఇక్కడ సజోముఖమైనటువంటి పరమేశ్వరునికి పూర్వామ్నాయంలో ఏమి నివేదన? ఈ దేవతల కల్లా ఒక ఎత్తు, పరమేశ్వరునికి ఒక ఎత్తు ద్రాక్ష నివేదించండి. పోతే ఇది సరస్వతీమయం. బ్రహ్మదేవునికి కూడా నాలాగానే పండు లేవు. పాపం యాపిల్ పండు తీసుకుపోయి తిని స్వామి అంటే ఏం తింటాడు? ఎలగపండు ఇస్తే ఏం తింటాడు? మెత్తని ద్రాక్ష నైవేద్యం పెట్టండి పూర్వామ్నాయ దేవతలకు. అక్కడ అధికారులైన వాణీహిరణ్య గర్భులకు, పూర్వామ్నాయానికి వాణీహిరణ్య గర్భులు అధికారులు, వారికి నైవేద్యం చేయండి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. మంచి రెస్పాన్స్